ప్రపంచ దేశాలకు ఒక శుభవార్త అండి. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ను పూర్తి స్థాయిలో మేము ఓపెన్ చేస్తున్నాము అని ఇరాన్ ఫారిన్ మంత్రి సయ్యద్ అబ్బాస్ ఆరగ్చి అంటారు. ఈయన నిన్న ప్రకటించారు. సో ఇప్పుడు మీకు ప్రతిరోజు కూడా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ వద్ద 120 ఓడలు మీకు వెళుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. అంటే ఆ ట్రాఫిక్ 120 కార్గో షిప్స్. సో ఇందులో మెయిన్గా కమర్షియల్ షిప్సే ఉంటాయి కదా. సో ఇప్పుడు ఇది ఓపెన్ చేశారు అనుకోండి, భారత్ లాంటి దేశం, పెద్ద దేశము, విపరీతమైన జనాభా. సో మన యొక్క ఆయిల్ అవసరాలు అలాగే గ్యాస్ ఇవాళ ఇబ్బంది పడుతున్నాం కదా, ఈ సమస్యలంతా కూడా కొలికి వచ్చేసాయి. సో ఇప్పుడు మీకు ఈ గ్యాస్ కంపెనీస్ నుంచి కార్గో షిప్స్ డైరెక్ట్గా భారత్ దాకా రావచ్చు, అంతేనా? సో ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. అవునా? అలా అనిపిస్తుందా? అంటే ట్రంప్ గారు మోదీ గారికి ఫోన్ చేయడం, మీకు వ్లాదిమిర్ పుతిన్ గారు షీ జిన్పింగ్కి ఫోన్ చేయడం, డొనాల్డ్ ట్రంప్ నెక్స్ట్ మంత్ చైనా వెళ్ళడం. సో ఇదంతా మీరు చూసారనుకోండి, చెస్ బోర్డులో ఆటలాగా ఉంటుందండి. ఇప్పుడు మన ఛానల్ ఫాలో అయ్యేవాళ్ళు నేను ఈ వార్తలు చెప్తున్నప్పుడు దీని వెనుక ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. సో కామెంట్స్ చూస్తేనే అర్థమవుతుంది బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందో. అందరూ మాట్లాడుతూ ఉంటారు. సో కనిపించేదల్లా నిజము అని అనుకోవడానికి ఉండదండి, వెనక ఎన్నో విషయాలు ఉంటాయి. ఒక్కొక్కరి మైండ్లో ఒక్కొక్క లాంటి వ్యవహారాలు రన్ అవుతూ ఉంటాయి. కాబట్టి చూసేదల్లా నిజమని మనం ఎప్పుడూ అనుకోకూడదు. సో అలా చూసినప్పుడు ఇప్పుడు మరి ఓపెన్ చేసేసారు కదా, అంటే మీకు వాళ్ళు ఒక మ్యాప్ విడుదల చేశారండి. వెళ్ళే మీకు ఈ వెసల్స్ అంతా ఇలా వెళ్ళాలి, వచ్చే వెసల్స్ అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని క్రాస్ చేసే వెసల్స్ అంతా ఇలా క్రాస్ అవ్వాలి. మధ్యలో మీరు ఎక్కడా వెళ్ళడానికి ఉండదు. ఎందుకు? అక్కడ పేలుడు పదార్థాలు ఉన్నాయి, సముద్రం అడుగున పేలుడు పదార్థాలు ఉన్నాయి. ఎక్కడ పెట్టామో మాకు గుర్తులేదు. ఎవరు చెప్తున్నారు? ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కాప్స్. సో వాళ్ళ మిలిటరీ చెప్తుంది ఇటు వెళ్ళకండి, ఈ రూటు మాత్రమే మీరు వాడాలి. ఇప్పుడు ఈరాన్ సడన్గా ఇలా ఎందుకు ప్రవర్తిస్తుంది? ఇప్పుడు వాళ్ళు ఏమన్నారండి, ఏ ఒక ఓడ అటు వచ్చినా పర్ బ్యారల్ $2 అమెరికన్ మేము ఛార్జ్ చేస్తాము. సో టోల్ ఫీ ఉంటుంది, ఖచ్చితంగా టోల్ ఫీ అనేది మేము వసూలు చేస్తాము అన్నారు. ఇవాళ ఏమంటున్నారు? టోటల్గా ఫ్రీ. ఏ దేశం నుంచి ఏ ఓడ వచ్చినా రూపాయి కూడా మేము వసూలు చెయ్యము. అదే మీరు స్ట్రైట్ ఆఫ్ మలాకా అనండి, శ్రీలంక అనండి, అలాగే ఇక్కడ మీకు ఈజిప్ట్ వద్ద ఉండే సూయజ్ కెనాల్ ఇక్కడంతా కూడా మరి ఫీ వసూలు చేస్తారు కదా. మరి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఇంత ముఖ్యం, దీనికి నో ఫీ అండి. సో ఇలాగ ఈరాన్ ఇంత మంచితనం ఈరాన్కి ఎందుకు వచ్చింది అంటే, ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నాడో మీరు ఆలోచించారనుకోండి, ఈ వ్యవహారాలంతా మీకు బయటపడతాయి. ఇప్పుడు ట్రంప్ ఏమంటాడు? ఈరాన్ తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నాకు భయపడి వాళ్ళు ఓపెన్ చేస్తారు. ఎందుకు? నేను బ్లాకేడ్ పెట్టాను కదా. ఈరాన్ నుంచి ఒక ఓడ కూడా ఆయిల్స్ తీసుకొని ఆసియా ఖండంలోకి రావడానికి లేదు. ఏ ఒక ఓడ కూడా ఈరాన్ పోర్టు దాకా వెళ్ళకూడదు. సో నేను పెట్టిన కండిషన్లో వాళ్ళ ఎగుమతులు పూర్తిగా ఆగిపోయాయి, వాళ్ళ రెవెన్యూస్ ఆగిపోయాయి. దాంతో మార్గమే లేక నాకు భయపడి ఈరాన్ ఇలాంటి ఒక నిర్ణయము తీసుకుంది. నిన్నటికి నిన్న గ్రేట్ విక్టరీ అలా ఇలా అంటాడు కదా, మాట్లాడతాడు కదా, మనకు అలవాటైపోయింది, చెప్పాడు. మరి నిజంగానే ఈరాన్ ఇలా భయపడిపోయిందా? వాళ్ళ ఆదాయం ఆగిపోవడంతో వాళ్ళు సరెండర్ అయిపోయారా? మీడియాలో చూసారంటే ఇలాంటి వార్తలే ఉంటాయి. ఏమండి, దేశమే కుప్ప కూలిపోతుంది. పెద్ద ప్లాంట్స్ మీద ఇజ్రాయెల్ వాళ్ళు, అమెరికా వాళ్ళు భీకరమైన దాడులు, బాంబుల వర్షాలు కురిపించినా కూడా ఎక్కడా సరెండర్ కాని ఈరాన్ ఇవాళ యుద్ధం ఆగిపోయింది. ఒక మిసైల్ కూడా పేలడం లేదు. ఈ టైంలో మేము టోటల్గా ఓపెన్ చేసేస్తున్నామని ఎందుకు చెప్తారండి? మీకు ఇంకొక విషయం చెప్పమంటారా? మీకు అమెరికాకు సంబంధించిన ఒక సూపర్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మీకు USS జార్జ్ W బుష్ అని అంటారు. మీకు 6000 మంది ఉంటారండి. ఇది ఒక సూపర్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. ఇందులో మీరు న్యూక్లియర్ అస్త్రాలను కూడా వాడవచ్చు. మీకు ఈ ఓడను ఈరాన్ దాకా తీసుకురావాలని అనుకున్నారు. ఇవాళ రెడ్ సీ వద్ద, అంటే అరేబియా సీలోకి రావాలి, రెడ్ సీ వద్ద వీళ్ళు టోటల్గా రూట్నే మార్చేశారు. ఎందుకు? ఒక ఈరాన్ యొక్క ప్రాక్సీ హూదీస్ అండి.
హూదీస్కి భయపడి అమెరికా, చూసుకోండి, హూదీస్కి భయపడి అమెరికా ఈ ఓడను రెడ్ సీ వద్దకు తేడానికే వణుకుతున్నారు. ఇది వాస్తవం. అలాంటిది ట్రంప్ ఏం చెప్తున్నాడు, మేము గెలిచేసాము, ఇరాన్ సరెండర్ అయిపోయింది. ఏది ఒక్క హూదీ గ్రూప్ కోసము ఇంతంత మంది. సో ఇది కాదండి వ్యవహారం, ఇది కాదు, ఇది చెస్ బోర్డులో ఆట. ఇరాన్ ఏం చేస్తుంది, మేము చాలా మంచి వాళ్ళము, ఈ ప్రపంచము కోసరము, ఈ వరల్డ్ ఎకానమీ కోసరము ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని ఓపెన్ చేసేసాం, హాయిగా ఉండండి, అందరూ హాయిగా బతకండి, ఇదంతా అమెరికా పాపం అని చెప్పి ఇరాన్ చెప్తుంది. ఎందుకంటే అక్కడ బ్లాకేడ్ ఎవరు చేస్తున్నారు, డొనాల్డ్ ట్రంప్. అమెరికాకు సంబంధించిన యుద్ధ నౌకలు ప్రతి ఒక్క కార్గో షిప్ని ఆపడము, ఇందులో ఇరాన్ ఆయిల్ ఉందా లేదా చెక్ చేయడము, ఇదంతా ఏంటి న్యూసెన్స్. ఒరే ఆల్రెడీ మేము మునిగిపోయి ఉన్నాం, ఇప్పుడు ఈ చెక్కింగ్లు ఏమిటి, ప్రపంచ దేశాలు అడుగుతారు కదా. కాబట్టి ఈ పాపం అంతా కూడా అమెరికా అదే. ఇది చెప్పడానికే ఇరాన్ వాళ్ళు ఇలాంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. మరి అమెరికా ఏం చేస్తుంది, 100% మా టర్మ్స్లోకి ఇరాన్ రావాలి అంటే ఎన్రిచ్డ్ యురేనియం అనేది ఇరాన్లో ఉండకూడదు. భారత్ గురించి మాట్లాడుతున్నాం, నాకు ముందే తెలుసు ట్రంప్ ఇలాంటి విషయాలలో చాలా గ్రీడీ ఫెలో అండి. రష్యాకు వెళ్ళకూడదు, భారత్లోకి యురేనియం రాకూడదు. మరి ఏంటి, 20 బిలియన్ అమెరికన్ డాలర్స్ నేను ఇరాన్కి ఇస్తాను, మీ వద్ద ఉండే ఎన్రిచ్డ్ యురేనియం అంతా మాకు అప్పచెప్పండి, మా ఓడలు వస్తాయి, ఈ యురేనియంని నేరుగా మేము అమెరికాలోకి తీసుకువెళ్ళిపోతాము, ఓకేనా. ఇరాన్ నో అనింది, కుదరదు అనింది. సరే, తరువాత 60,000 మంది సైనికులను ఇవాళ వీళ్ళు మోహరిస్తున్నారండి ఇరాన్ చుట్టూర్త. మీకు F-35, F-15, అలాగే మీకు బాంబర్స్, పెద్ద పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్, వీటిని ఇరాన్ చుట్టూర్త మీకు అమెరికా వాళ్ళు ఇవాళ డిప్లాయ్ చేస్తున్నారు. యుద్ధం ఆగిపోయింది కదా, సీజ్ ఫైర్ కదా, ఇరాన్ వాళ్ళు కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని విడిచిపెట్టేశారు కదా, ఎవరైనా వెళ్ళొచ్చు ఎవరైనా రావచ్చు అంటున్నారు కదా. అలాంటప్పుడు ట్రంప్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నాడు? ఈ యుద్ధము లేకుండా అమెరికా, డొనాల్డ్ ట్రంప్ బతకగలరా? మరి ఇరాన్ కూడా ఏం చేస్తుంది, తమకు కావలసిన ఆయుధాలను త్రూ దేర్ ప్రాక్సీస్, మీకు ఎక్కడ కాస్పియన్ సీ వద్ద రష్యా వాళ్ళను కన్విన్స్ చేసి రష్యా వాళ్ళ దగ్గర నుంచి ఆయుధాలను తెచ్చుకున్నారు. మరి చైనా వాడు ఏమయ్యాడు అంటే, చైనా ఆయిల్స్, చైనా యొక్క వెపన్స్ను అమెరికా వాళ్ళు ఆపేశారండి, పూర్తిగా ఆపేశారు. ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని ఓపెన్ చేశాము కాబట్టి మేము ప్రపంచము కోసరమే, ప్రపంచం మంచి కోసరమే ఈ పనులు చేస్తున్నాము అని ఇరాన్ వాళ్ళు చెప్తున్నారు. కానీ అమెరికా వాడికి మంచి చెడు అంటూ ఉండదు కదా, వాడికి ఏం కావాలో అదే చేస్తాడు. కాబట్టి వాడేంటి, నా కండిషన్స్, ఈ 15 పాయింట్స్ పెట్టాను చూసారా, దీనిని ఇరాన్ ఒప్పుకొనే తీరాలి, లేకపోతే మళ్ళీ కాన్సిక్వెన్సెస్ భయంకరంగా ఉంటాయి. సో ఫైనల్గా ఏమిటి, ఈ ప్రపంచములో మీకు ఇలాంటి ఒక గ్లోబల్ క్రైసిస్ అమెరికా వల్లే వచ్చింది అనేది ఈ నిజము. దీనిని ఇరాన్ వాళ్ళు ఓపెన్గా, మేము ఒక ఫ్రెండ్లీ కంట్రీ, ప్రపంచాన్ని కాపాడడానికే మేము ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నారు. మరి ఇవాళ డొనాల్డ్ ట్రంప్ ఇది రియలైజ్ అవ్వక, అంటే ప్రపంచాన్ని క్రైసిస్లో పడేస్తే ఇది అమెరికాకు అడ్వాంటేజ్ అన్నట్టుగా ఇతను ప్రవర్తిస్తున్నాడు అనేది అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్లో మీకు ఎలాంటి ఓడలు, కార్గో షిప్స్, కమర్షియల్ షిప్స్ హ్యాపీగా రావడము వెళ్ళడం అనేది ఉంటుందా, ఈరోజు మనకు తెలుస్తుందండి. ఒకవేళ జరిగింది అనుకోండి, చాలా చాలా హ్యాపీ. బిగినింగ్లో అన్నట్టు ఇది ఒక గుడ్ న్యూస్, చాలా గొప్ప న్యూస్. ఎందుకంటే అందరి ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి, అమెరికా కూడా లొంగిపోయినట్టే. జరగలేదు అనుకోండి, అప్పుడు ఈ పాపం అంతా కూడా డొనాల్డ్ ట్రంప్దే, అమెరికాదే అని చెప్పి ఇరాన్ వాళ్ళు చెప్తున్నారు. ఈ వెర్షన్ని మీరు ఒప్పుకుంటున్నారా? ఈ బ్యాక్ స్టోరీని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.